ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్వీట్ హార్ట్ అనే హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకని దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టార్ట్ అవుతూనే మనం ఒక అమ్మాయిని చూస్తాము. ఆమె సముద్రంలో కొట్టుకుని ఒక ఐలాండ్ ఒడ్డుకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు జేన్. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్ బ్రాండ్ కూడా ఇక్కడికి కొట్టుకొని వచ్చాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి చూస్తే అతనికి బాగా గాయాలయ్యాయి. అందువల్ల అతను కొద్దిసేపట్లో చనిపోతాడు. అది చూసి ఆమె చాలా బాధపడుతుంది. తర్వాత అతని బాడీని అక్కడే వదిలేసి ఆమె ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఐలాండ్ పైన ఎవరూ ఉండరు. ఆ ఐలాండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఇరుక్కుపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆమె ఆ ఐలాండ్ లోపలికి వెళ్తుందో అప్పుడు ఆమెకు అక్కడ ఒక బ్యాగ్ కనపడుతుంది. అందులో ఒక లేడీస్ పర్సు, ఇంకా కొన్ని పిల్లలకు సంబంధించిన వస్తువులు దొరుకుతాయి. అందులో ఒక మెడిసిన్ కూడా దొరుకుతుంది. దానిపైన 1994 డేట్ రాసుంటుంది. అది చూసి ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం బహుశా ఎవరో ఇక్కడికి వచ్చారన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆమెకు ఆ వస్తువుల్లో ఒక అగ్గిపెట్టి కూడా దొరుకుతుంది. దాన్ని ఆమె తన దగ్గర ఉంచుకుంటుంది. తర్వాత మళ్ళీ తిరిగి సముద్రపు ఒడ్డుకు వచ్చేస్తుంది. అప్పుడు ఆమెకు అక్కడ ఒక పడిపోయిన చెట్టు కనబడుతుంది. అది లోపల వైపు పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అది చూసి జైన్ రాత్రి సేఫ్టీ కోసం అందులో పడుకోవచ్చు అని అనుకుంటుంది. అక్కడ జైన్ ఒక రాత్రిని గడుపుతుంది. ఉదయం నిద్రలేచి చూస్తే సముద్రపు ఒడ్డుకు చాలా చేపలు కొట్టుకుని రావడం చూస్తుంది. అందులో ఒక చిన్న షార్క్ కూడా ఉంటుంది. అయితే దాని సగం బాడీ ఏదో తినేసినట్టుగా ఉంటుంది. ఆమె అక్కడి నుండి తాను తినడం కోసం కొన్ని చేపలను తీసుకుంటుంది. అప్పుడు జైన్ దృష్టి ఒక ప్లేస్ పైన పడుతుంది. అక్కడ 3 వ్యక్తుల సమాధులు ఉన్నాయి. అది చూసి జైన్ తన ఫ్రెండ్ కోసం కూడా ఒక సమాధిని తవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఆమె ఫ్రెండ్ బాడీ కుళ్ళిపోతుంది. తర్వాత రోజు జైన్ ఐలాండ్ పైన తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఎవరో ఆమె ఫ్రెండ్ బ్రాండ్ బాడీని బయటికి తీసి సగం తినడం చూస్తుంది. అది చూసి జైన్ చాలా బాధపడుతుంది. అలా అది ఎవరు చేసుంటారో ఆమెకు అసలు అర్థం కాదు. ఆమెకు అది ఈ ఐలాండ్ పైన ఉన్న ఏదో జంతువు చేసుంటుందని అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఒక పెద్ద కర్ర తీసుకుని దాన్ని ఒకవైపు బాగా షార్ప్గా చేస్తుంది. తన కోసం ఒక ఆయుధాన్ని తయారు చేసుకుంటుంది. దాని తర్వాత ఆమె ఐలాండ్ బయట కూర్చొని ఆ జంతువు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా రాత్రి అవుతుంది. జైన్కి నిద్ర వస్తూ ఉంటుంది. కానీ ఆ జంతువు ఇప్పటి వరకు అక్కడికి రాలేదు. తర్వాత రోజు జైన్ నిద్రలేస్తుంది. ఆమె దృష్టి సముద్రం పైన పడుతుంది. సముద్రంలో ఒక సూట్ కేసు కొట్టుకొని వస్తుంది. అప్పుడు జైన్ ఆ సూట్ కేసుని తీసుకోవాలనుకుంటుంది. దానికోసం ఆమె సముద్రంలోకి వెళ్ళి ఆ సూట్ కేసుని తీసుకుంటుంది. అప్పుడే ఆమెకు కింద ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆమె నీటిలో కిందికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఆమెకు ఒక పెద్ద రంధ్రం కనబడుతుంది. దాన్ని చూసి జైన్ చాలా ఆశ్చర్యపోతుంది. ఆ సూట్ కేసుని తీసుకుని ఆమె సముద్రం నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఆమె ఆ సూట్ కేసును ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఆమెకు కొన్ని షూస్ అలాగే బట్టలు దొరుకుతాయి. వాటిని ఆమె వేసుకుంటుంది. రాత్రి అయిన తర్వాత ఆమె సూట్ కేసులో ఉన్న వస్తువులను చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఆమెకు కొన్ని ఫొటోస్ కనబడతాయి. వాటిని చూస్తే ఆమెకు ఇక్కడికి ఎవరో ఒక ఫ్యామిలీ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చుంటారన్న విషయం అర్థమవుతుంది. అందులో భార్యాభర్తలు వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుడే జైన్ పైనుండి ఒక ప్లేన్ వెళ్తూ ఉంటుంది. అది చూసి జైన్ ఫ్లేర్ గన్ ని యూజ్ చేస్తుంది. కానీ దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ ప్లేన్ చాలా దూరం వెళ్ళిపోయింది. అయితే ఆ ఫ్లేర్ గన్ యొక్క బుల్లెట్ కిందకు వస్తూ ఉన్నప్పుడు దాని నీడలో ఏదో క్రియేచర్ ని జైన్ చూస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. దాంతో ఆమె ఐలాండ్ వైపుకు పరిగెడుతుంది. అక్కడ ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఆ క్రియేచర్ అక్కడికి వచ్చి జైన్ వెతుకుతూ ఉంటుంది. అది చూసి జైన్ మరింత భయపడుతుంది. ఆ రోజు రాత్రి భయంతో అలాగే గడిచిపోతుంది. మరుసటి రోజు జైన్ మరోసారి ఆ ఫొటోస్ను చూస్తూ ఉంటుంది. అప్పుడు అందులో ఒక ఫోటోలో ఆమె 2 మెరుస్తున్న కళ్ళను నోటీస్ చేస్తుంది. అది చూసి ఆమె నేను నిన్న చూసింది ఇదే క్రియేచర్ అయి ఉంటుందని, అదే ఈ ఫ్యామిలీని చంపుంటుందని అర్థం చేసుకుంటుంది. అది చూసి జైన్ మరింత భయపడుతుంది. అప్పుడు ఆమె ఏదో విధంగా ఐలాండ్ పై నుండి బయటపడాలనుకుంటుంది. ఆ సూట్ కేసును ఓపెన్ చేసి అందులో తన లైఫ్ జాకెట్ని పెడుతుంది. ఎందుకంటే దాని హెల్ప్తో ఆమె ఈదుకుంటూ అక్కడ నుండి బయటపడాలనుకుంటుంది. సూట్ కేసులో కూర్చొని ఆమె అక్కడ నుండి బయటపడడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ సూట్ కేసు రివర్స్ అవుతుంది. ఆమె ప్లాన్ ఫెయిల్ అయింది. అందువల్ల ఆమె తిరిగి మళ్ళీ అదే ఐలాండ్ పైకి వస్తుంది. అయితే ఇప్పుడు ఆమెకు ఆ క్రియేచర్ నుండి తప్పించుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ కావాలి. అప్పుడు ఆమె ఆ పడిపోయిన చెట్టును చూస్తుంది. దానికి ఒక పెద్ద హోల్ ఉంటుంది. అందువల్ల ఆమె ఆ రోజు రాత్రి అందులోనే పడుకోవాలని డిసైడ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే రాత్రి అవుతుందో ఆ క్రియేచర్ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. అప్పుడు దానికి జైన్ ఆ చెట్టు రంధ్రంలో ఉందన్న విషయం అర్థమవుతుంది. అందువల్ల అప్పుడు ఆ క్రియేచర్ ఆ చెట్టును పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అది దాన్ని పగలగొట్టలేకపోతుంది. అలసిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఉదయం అవుతుంది. జైన్ ఆ చెట్టు నుండి బయటకు వస్తుంది. ఆ క్రియేచర్ నిన్న రాత్రి ఆ చెట్టు పైన ఎక్కువగా దాడి చేయడం వల్ల ఆ చెట్టు డ్యామేజ్ అవ్వడం జైన్ చూస్తుంది.
దాని తర్వాత ఆమె దాని నుండి తప్పించుకోవడానికి ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. ఆమె సముద్రం నుండి కొన్ని పెద్ద పెద్ద చేపలను పట్టుకొని వాటిని అక్కడే ఉన్న ఒక చెట్టుకు వేలాడదీస్తుంది. ఆమె ప్లాన్ ఏమిటంటే రాత్రి ఎప్పుడైతే ఆ క్రియేచర్ ఇక్కడికి వస్తుందో అది ఆ చేపలను తిని తిరిగి వెళ్ళిపోతుందని, దానితో ఆమె దాని నుండి తప్పించుకోవచ్చని అనుకుంటుంది. మరుసటి రోజు ఆమె నిద్రలేచి చూస్తే ఆమె ప్లాన్ పనిచేసింది. ఆ క్రియేచర్ అక్కడికి వచ్చి ఆ చేపలను తినేసి వెళ్ళిపోయింది. దాంతో ఆమె తప్పించుకుంది. అప్పుడే జైన్ దృష్టి సముద్రపు ఒడ్డుపైన పడుతుంది. అక్కడికి ఎవరిదో బాడీ కొట్టుకొచ్చింది. అది చూసి ఆమె ఆ బాడీ దగ్గరికి వెళ్తుంది. ఆ బాడీ బాగా చెడిపోయి ఉంటుంది. అది చూసి ఆమె బ్రెయిన్లో ఒక ఐడియా వస్తుంది. ఆమె ఆ బాడీని కూడా అదే చెట్టు పైన వేలాడదీస్తుంది. ఆ క్రియేచర్ వచ్చి ఆ బాడీని కూడా తిని వెళ్ళిపోతుంది అనుకుంటుంది. అక్కడ సర్వైవ్ చేయడం ఆమెకు చాలా కష్టమవుతుంది. ఆ రోజు రాత్రి ఆమె అక్కడ ఒక గోతిని తవ్వి అందులో దాక్కుంటుంది. ఆ క్రియేచర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రాత్రి అవుతుందో ఆ క్రియేచర్ అక్కడికి వస్తుంది. అప్పుడు జైన్ మొదటిసారి ఆ క్రియేచర్ని డైరెక్ట్గా చూస్తుంది. ఆమె ఆ క్రియేచర్ని చూసి చాలా ఎక్కువగా భయపడుతుంది. ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంది. ఆ క్రియేచర్ అక్కడికి వచ్చి ఆ బాడీని తినేస్తుంది. ఇప్పుడు జైన్కి తనకు దగ్గరలో ఏదో సౌండ్ రావడం వింటుంది. అది ఏమిటని చూస్తే ఆ క్రియేచర్ కాళ్ళు కనపడతాయి. అది చూసి ఆమె మరింత భయపడుతుంది. కానీ ఏదో విధంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. మరుసటి రోజు జైన్ నిద్రలేచి తన కోసం ఒక సేఫ్ ప్లేస్ని వెతుక్కుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆ క్రియేచర్ హైట్ని చూసింది. అందువల్ల ఆమె తన కోసం చెట్టు పైన ఒక ఉయ్యాలను తయారు చేసుకుంటుంది. దానివల్ల క్రియేచర్ ఆమెను పట్టుకోలేదనుకుంటుంది. తర్వాత ఆమె ఆ ఉయ్యాల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు ఆ క్రియేచర్ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. అప్పుడు దానికి జైన్ అక్కడ చెట్టు పైన ఉందన్న విషయం అర్థమవుతుంది. అందువల్ల అది ఆ ఉయ్యాలున్న చెట్టును గట్టిగా ఊపుతుంది. దాంతో ఆ ఉయ్యాలు తెగిపోయి జైన్ కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ క్రియేచర్ జైన్ వెంబడిస్తూ ఉంటుంది. జైన్ తన ప్రాణాలు కాపాడుకొని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే జైన్ ఆ క్రియేచర్ నేల మీద కంటే నీటిలో చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉండడం గమనిస్తుంది. అప్పుడు అది ఒక్క క్షణంలో తన ముందుకొచ్చి నిలబడుతుంది. కానీ జైన్ తను తయారు చేసుకున్న ఆ కర్రని ఆ క్రియేచర్ కడుపులో గుచ్చుతుంది. ఆ క్రియేచర్ జైన్ లేపి నీళ్లలోకి విసిరేస్తుంది. జైన్ తనను తాను ఏదో విధంగా కంట్రోల్ చేసుకుంటుంది. తర్వాత ఆ క్రియేచర్ అక్కడ నుండి వెళ్ళిపోయిందన్న విషయం గమనిస్తుంది. అందువల్ల ఆమె నీళ్లలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆమె ఒక చెట్టుపైకి వెళ్ళి దాక్కుంటుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే నిద్రలేస్తుందో అప్పుడు ఆమె కాలికి బాగా గాయమైందన్న విషయం గమనిస్తుంది. దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆమె సముద్రంలోకి వెళ్తుంది. ఆమె స్నానం చేస్తూ ఉండగా ఆమె దృష్టి దూరం నుండి వస్తున్న ఒక క్రాఫ్ట్ పైన పడుతుంది. అందులో ఆమె యొక్క 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా సర్వైవ్ చేస్తూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పేర్లు లూకస్ అండ్ మియా. వాళ్ళని చూసి జైన్ చాలా సంతోషపడుతుంది. వాళ్ళు జైన్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అప్పుడు జైన్ వాళ్ళకి తినడానికి కొన్ని చేపలను ఇస్తుంది. తర్వాత ఆమె వాళ్ళకి ఇక్కడ ఉన్న క్రియేచర్ గురించి చెప్తుంది. అలాగే మనం వెంటనే ఈ ఐలాండ్ పై నుండి వెళ్ళిపోవాలని, ఎందుకంటే నేను గత 7 రోజుల నుంచి ఇక్కడ చిక్కుకుపోయానని చెప్తుంది. కానీ లూకస్ మియా ఆమె మాటలు నమ్మరు. వాళ్ళకి జైన్ అబద్ధం చెప్తుందని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు జైన్తో, మేము గత 5 రోజుల నుంచి సముద్రంలో తిరుగుతున్నాం. ఇప్పుడే మాకు ఈ ఐలాండ్ కనపడింది. అందువల్ల ఇప్పుడు మేము ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవడం లేదని చెప్తారు. అప్పుడు జైన్ వాళ్ళకి ఆ క్రియేచర్ క్లియర్గా కనపడే ఆ ఫోటోలను కూడా చూపిస్తుంది. అయినప్పటికీ ఆ ఇద్దరూ ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవడం లేదు. దాంతో జైన్ వాళ్ళు తన మాటలు నమ్మడం లేదని అర్థం చేసుకుంటుంది. అందువల్ల ఆమె వాళ్ళకి తెలియకుండా వాళ్ళ క్రాఫ్ట్ ని తీసుకుని అక్కడ నుండి పారిపోవాలనుకుంటుంది. ఆమె వాళ్ళ క్రాఫ్ట్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఆమెను గట్టిగా పట్టుకుంటారు. మియా జైన్ పైన అటాక్ చేస్తుంది. దాంతో ఆమె స్పృహ కోల్పోతుంది. ఎప్పుడైతే జైన్ స్పృహలోకి వస్తుందో అప్పుడు తనని కట్టేసి ఉండడం చూస్తుంది. అప్పటికే రాత్రి అయింది. అందువల్ల ఆమె లూకస్ ని తనను విడిచిపెట్టమని అడుగుతుంది. కానీ లూకస్ మియా ఇద్దరూ ఆమె మాటలను వినరు. దాని తర్వాత మియా ఐలాండ్ పైన తిరగడం కోసం వెళ్తుంది. లూకస్ మాత్రం అక్కడే జైన్ దగ్గర ఉంటాడు. ఇక్కడ మియా నడుస్తూ ఉంటుంది. అంతలో అప్పుడే ఆ క్రియేచర్ నీటిలో నుండి బయటకు వచ్చి మియా పైన అటాక్ చేస్తుంది. ఆమె అరుపులు విని లూకస్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ క్రియేచర్ మియాని నీటిలోకి తీసుకెళ్లి ఆమెను చంపేస్తుంది. అది చూసి లూకస్ చాలా భయపడతాడు. అప్పుడు అతను భయంతో ఆ చెట్టుపైకి ఎక్కుతాడు. తర్వాత ఉదయం అవుతుంది. కానీ లూకస్ మాత్రం ఆ చెట్టుపై నుండి కిందకు రాడు. అతనికి ఇప్పుడు జైన్ చెప్పిన మాటలు అర్థమయ్యాయి. అతనితో జైన్ ఆ క్రియేచర్ కేవలం రాత్రి మాత్రమే వస్తుంది, ఉదయం బయటకు రాదని చెప్తుంది. అది విని లూకస్ చెట్టుపై నుండి కిందకి దిగుతాడు. అప్పుడు జైన్ లూకస్ తో మనం వెంటనే ఈ ఐలాండ్ పై నుండి వెళ్ళిపోవాలని చెప్తుంది. లూకస్ ఈసారి ఆమె మాటలను వింటాడు. ఇప్పుడు వాళ్ళు కొన్ని చేపల్ని, కొన్ని కొబ్బరి బండాలను వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. వాళ్ళు సర్వైవ్ చేయడానికి కావలసిన వస్తువులను కూడా తీసుకెళ్తారు. అయినా లూకస్ మాత్రం చాలా భయపడుతూనే ఉంటాడు. అప్పుడు జైన్ అతనితో ఆ క్రియేచర్ రాత్రి మాత్రమే అటాక్ చేస్తుందని, భయపడొద్దని, రాత్రి అయ్యేసరికి మనం ఈ ఐలాండ్ నుండి చాలా దూరం వెళ్ళిపోతామని చెప్తుంది.
దాని తర్వాత జైన్ వెళ్లి ఆ క్రాఫ్ట్ లో కూర్చుంటుంది. అక్కడ ఆమెకు రక్తం మరకలు కనపడతాయి. అది చూసి ఆమె గత 5 రోజుల్లో వీళ్ళిద్దరూ సర్వైవ్ చేయడానికి తప్పకుండా వాళ్ళతో పాటు ఉన్న ఒక వ్యక్తిని చంపి తిని ఉంటారని అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ క్రాఫ్ట్ లో వెళ్తూ ఉంటారో అప్పుడు లూకస్ కి నీటిలో ఆ క్రియేచర్ కనపడుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. ఆ క్రాఫ్ట్ ని 4 వైపులా మూసేస్తారు. కానీ అప్పుడు ఆ క్రియేచర్ మాత్రం వాళ్ళ క్రాఫ్ట్ లోపలికి వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తుంది. అది చూసి లూకస్ ఫ్లైర్ గన్ తో దానిపైన అటాక్ చేస్తాడు. కానీ అప్పుడు ఆ క్రియేచర్ జైన్ పట్టుకుని తనతో పాటు తీసుకెళ్తుంది. అప్పుడు జైన్ దగ్గర ఒక చాకు ఉంటుంది. ఆమె దాన్ని తీసి ఆ క్రియేచర్ పైన చాలా సార్లు అటాక్ చేస్తుంది. అప్పుడే లూకస్ కూడా జైన్ కాపాడడానికి నీటిలోకి వస్తాడు. అది చూసి ఆ క్రియేచర్ జైన్ ని వదిలేసి లూకస్ ని పట్టుకుంటుంది. అది అతన్ని తీసుకొని సముద్రం లోపల ఉన్న పెద్ద రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. అది చూసి జైన్ ఏదో విధంగా ఈదుకుంటూ తిరిగి మళ్ళీ ఆ ఐలాండ్ పైకి వస్తుంది. కానీ జైన్ కి లూకస్ చనిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఆ క్రియేచర్ ని చంపాలనుకుంటుంది. దానికోసం ఆమె అక్కడ ఉన్న కర్రలతో చాలా పదునైన ఆయుధాలను తయారు చేసుకుంటుంది. కానీ అవి తనకు ఎక్కువ షార్ప్గా ఉన్నాయని అనిపించదు. అందువల్ల అక్కడున్న సమాధిని తవ్వుతుంది. అందులో నుంచి పుర్రెను బయటకు తీసి దానితో బాగా షార్ప్గా ఉండే ఆయుధాన్ని తయారు చేస్తుంది. ఆమె ఆ క్రియేచర్ని మంటల్లో కాల్చాలనుకుంటుంది. అందువల్ల ఆమె అక్కడున్న ఎండిపోయిన చెట్లను కలెక్ట్ చేస్తుంది. వాటిని ఐలాండ్కి ఒక వైపు సెట్ చేసి ట్రాప్ని ఏర్పాటు చేస్తుంది. కాసేపటి తర్వాత రాత్రి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ క్రియేచర్ అక్కడికి వస్తుంది. అది కూడా జైన్ ఎక్కడైతే ట్రాప్ ఏర్పాటు చేసిందో అక్కడికే వస్తుంది. అప్పుడు జైన్ ఆ చెట్లకు నిప్పు పెడుతుంది. దానితో ఆ క్రియేచర్ మంటల్లో చిక్కుకుంటుంది. ఇప్పుడు జైన్ తన దగ్గరున్న పదునైన ఆయుధాలతో ఆ క్రియేచర్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. దానితో ఆ క్రియేచర్ కి చాలా గాయాలవుతాయి. అయినప్పటికీ అది జైన్ ని పట్టుకుంటుంది. కానీ జైన్ మాత్రం దానిపైన అటాక్ చేస్తూ పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఆ క్రియేచర్ సడన్ గా ఆమె ముందుకు వచ్చి నిలబడుతుంది. కానీ దానికి అప్పటికే చాలా గాయాలయ్యాయి. అందువల్ల అది అక్కడే పడిపోతుంది. అది చూసి జైన్ దానిపైన చాలాసార్లు ఆయుధాలతో దాడి చేస్తుంది. తర్వాత దాని మెడను కట్ చేస్తుంది. జైన్ పెట్టిన మంటల వల్ల ఐలాండ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత పెద్ద మంటను చూసి ఎవరో ఒకరు జైన్ కాపాడడానికి ఇక్కడికి తప్పకుండా వస్తారు. అందువల్ల జైన్ అలా చేసింది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.